హాయ్ గైస్, వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను మీ రవికిరణ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నేను కవాసాకి డీలర్షిప్లో ఉన్నా, విచ్ ఈజ్ ఇన్ యూఏఈ. సో ఇక్కడ ఒక స్పెషల్ బైక్ ఉంది, దట్ ఈస్ ద కవాసాకి ZX 6R. సో ఎప్పటి నుంచో మనం ఈ ZX 6R బైక్ గురించి ఇండియాలో వెయిట్ చేస్తున్నాము. చాలామంది కూడా ఈ బండికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇంతకుముందు ఉన్న వర్జన్ ZX 6R అయితే ఇట్ వాజ్ లిటరల్లీ మ్యాడ్. పవర్ కానీ, దీని పవర్ డెలివరీ, టార్క్ కానీ ఇవన్నీ నెక్స్ట్ లెవెల్ అనమాట. లైక్ సూపర్ ఫాస్ట్ అండ్ ఇట్స్ సూపర్ స్పోర్ట్ బైక్. సో ఈ న్యూ ZX 6R లైక్ నేను ఫస్ట్ టైం లైక్ చూసినప్పుడు నాకేమనిపించింది అంటే, ఫ్రంట్ డిజైన్ ఉంటుంది కదా, ఈ డిజైన్ లాంగ్వేజ్ అనేది కొంచెం కాంపాక్ట్ అయిపోయింది. ఇంతకుముందు అనేది కొంచెం స్టెల్తీ లుక్స్తో ఉండేది, బట్ ఇప్పుడు కొంచెం కాంపాక్ట్ సైజ్ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే రైడ్ చేయడానికి కొంచెం నింబుల్నెస్ అనేది కొంచెం ఎక్కువ వచ్చింది. సో నేను బండి మీద కూర్చున్నప్పుడు మాత్రం నాకు ఆ ఫీలింగ్ వచ్చింది. సో ఇక్కడ ఈ డీలర్షిప్లో మొత్తంగా టోటల్ 4 కలర్స్ ఇక్కడ డిస్ప్లేలో ఉన్నాయి. టోటల్ ఒకటి వైట్, ఒకటి గ్రీన్, ఒకటి మ్యాట్ బ్లాక్, ఇంకోటేమో గ్రే కలర్ టైప్లో ఒక కలర్ ఉంది. సో టోటల్ 4 కలర్స్, అవన్నీ కూడా చూపిస్తాను మీకు. సో ఈ వీడియో చాలా ఎక్స్క్లూజివ్ వీడియో, ఎందుకంటే నాకు తెలిసి ఇండియాలో అయితే ఇప్పటివరకు బైక్ అయితే రాలేదు. సో ఈ బైక్ కూడా ఇండియాలో వస్తుంది. వచ్చినప్పుడు దాని ప్రైస్ ఎంత ఉంటుంది ఏంటనేది ఎవ్రీథింగ్ నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. సో వీడియో మీరు ఎండ్ వరకు చూడండి. దిస్ ఈజ్ ద మోస్ట్ ఎక్స్క్లూజివ్ వీడియో. కవాసాకి ZX 6R ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళ కోసము ఈ వీడియో. సో దీంట్లో ఈ బైక్లో అసలు ఫీచర్స్ ఏమున్నాయి ఏంటనేది ఎవ్రీథింగ్ ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైనా కానీ ZX 6R గురించి వెయిట్ చేస్తే బైక్లో ఇలాంటి ఫీచర్స్ ఉంటాయని మీకు క్లియర్గా అయితే వాళ్ళకి చెప్పొచ్చు అనమాట. సో లెట్స్ గెట్ స్టార్ట్. దిస్ ఈజ్ ద ఆల్ న్యూ 2024 కవాసాకి ZX 6R. ఈ కలర్ రియల్గా చూడడానికి ఇన్ పర్సన్ చాలా బాగుంది. వైట్ కలర్ లుక్స్లో కూడా ఏ ప్రొఫైల్ నుంచి చూసినా కానీ ఈ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. గ్రీన్ అంటే మనకు ఆల్రెడీ రెగ్యులర్గా చూసి అలవాటు అయిపోయింది, బట్ ఇదేంటంటే కొంచెం ఒక ఫ్రెష్ ఫీలింగ్ అనేది వస్తుంది. వైట్ విత్ లైట్ యాష్ కలర్ ట్రీట్మెంట్ తోటి ఉంది, విత్ రెడ్ కలర్ డీకాల్స్ తోటి ఉంది. వీల్స్ ఏమో మీకు టోటల్ రెడ్ కలర్లో వస్తున్నాయి. ఈ కలర్ ఏమో మనకి టోటల్ ఈ వైట్ కలర్లో వస్తుంది. ఇంకొక కలర్ వచ్చేసరికి ఇది టోటల్ మ్యాట్ బ్లాక్ ఎడిషన్. సో మ్యాట్ బ్లాక్ ఎవరైనా బాగా మంది ఇష్టపడే వాళ్ళు ఉంటే మాత్రం మీకు మ్యాట్ బ్లాక్ ఈ ఆప్షన్ కూడా ఉంది. సో మ్యాట్ బ్లాక్లో అయితే మీకు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, ఇదంతా కూడా టోటల్ గ్లాస్లో వస్తుంది. సో ఇదొక కలరు. అండ్ ఇంకొకటి తర్వాత గ్రీన్. సో గ్రీన్ ఇది ఆల్రెడీ కవాసాకి రేసింగ్ టీమ్ ఏదైతే కలర్ ఉంటుందో సేమ్ అదే కలర్. 10R ఏదైతుందో సేమ్ అదే గ్రాఫిక్స్ తోటి 6R అనేది చెప్పేసి ఈ విధంగా ఉంది. అండ్ ఇంకొక కలర్ ఉంది. సో ఇక్కడ అన్నీ కూడా డిఫరెంట్ బైక్స్ ఉన్నాయి. ఇది నింజా 650, అది ZS2, Z9 అండ్ RS. అండ్ ఇక్కడ ఇంకో కలర్ ఉంది. సో ఇది గ్లాస్ బ్లాక్ విత్ గ్లాస్ యాష్ కలర్, ఈ కలర్ తోటి వచ్చింది. సో ఇది ఇంకా 10R, రెండు కూడా సేమ్ పెయింట్ స్కీమ్స్ తోటి ఉన్నాయి చూడండి. ఇది ఒక కలర్. సో టోటల్గా 4 కలర్స్ ఉన్నాయి. సో స్పెషల్ ఏంటంటే నాకు ఇక ట్యాంక్ ఇది చాలా నచ్చింది. మనం హెల్మెట్ కూడా ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ ఫ్రంట్ టకింగ్ చేసుకునేలాగా మనకి ట్యాంక్ డిజైన్ వచ్చింది. ఈ టైప్ది నార్మల్గా ఏంటంటే స్టంట్ బైక్స్లలో వాటిలలో కొంచెం ట్యాంక్స్ ఆ విధంగా చూసుంటాం, బట్ రియల్ టైంలో ఇప్పుడు ఈ బైక్లో ఈ విధంగా ఉంది. సో ఇప్పుడు మనం వైట్ కలర్ బైక్ దగ్గరికి వెళ్ళిపోదాం. కమింగ్ టు ద మెయిన్ ఇంజన్ పార్ట్, దీంట్లో ఉంది ఇన్లైన్ 4 సిలిండర్ ఇంజన్. మీకు ఇది టోటల్ లిక్విడ్ కూల్డ్ 4 స్ట్రోక్ ఇన్లైన్ 4 సిలిండర్ అండ్ 4 వాల్వ్స్ పర్ సిలిండర్ వస్తుంది. టోటల్ 16 వాల్వ్. అండ్ దీని ఫ్రేమ్ ఉంటుంది కదా, ఇది ప్రెస్డ్ అల్యూమినియం ఫ్రేమ్ అనమాట. సో టోటల్గా మీకు వెనకాల ఒకవేళ ఈ గ్రాబ్వి తీసేసుకోవాలనుకుంటే కూడా మీకు బోల్టాన్ లాగా ఇక్కడ నుంచి తీసేసుకోవచ్చు. సో టోటల్గా ఒక స్టెల్తీ లుక్ లాగా చేసుకోవచ్చు. సో ఇంజన్ పరంగా మనము పవర్ విషయం గురించి మాట్లాడుకుంటే మీకు 636 cc మీకు 124 PS పవర్ వస్తుంది. ఇది 13,000 RPM దగ్గర వస్తుంది. సో 13,000 మీకు మ్యాక్స్ రెడ్ లైన్. అండ్ 69 Nm టార్క్ వస్తుంది. ఇది 11,000 RPM దగ్గర. సో 11,000 RPM దగ్గర అంటే ఆల్మోస్ట్ ఈ బండి నడిపించినప్పుడల్లా టోటల్ మనం హై ఎండ్కి వెళ్ళిపోతే మాత్రం దీని పవర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. 600 cc 124 bhp అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసుకోండి. నార్మల్గా 600 cc అయితే 80 to 90 bhp వరకు పవర్ ఉండాలి, బట్ దిస్ ఈజ్ లైక్ 124, విచ్ ఇస్ రియలీ క్రేజీ. అంటే ఆల్మోస్ట్ మనకు ఈ Z900 ఉంటుంది కదా, ఇది 125 bhp పవర్. ఇంత పవర్ మీకు ఓన్లీ ఇది బైక్ మాత్రమే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఈ టోటల్ సూపర్ స్పోర్ట్ కాబట్టి మీకు లీనింగ్ యాంగిల్ ఎక్కువ ఉంటుంది. అంటే మరీ మీకు ZX 10R అంత లీనింగ్ యాంగిల్ ఉండదు, బట్ స్టిల్ కొంచెం మీకు అగ్రెసివ్ పోస్చర్ అయితే ఉంటుంది. సో బండి మీద కూర్చున్నప్పుడు మనము టకింగ్ చేసుకుంటే మనకి వ్యూ అనేది ఈ విధంగా ఉంటుంది ఇక్కడ నుంచి. సో ఇక్కడ హెల్మెట్ అనేది ఎగ్జాక్ట్లీ మనకి ఇక్కడ వస్తుంది టక్ చేసుకున్నప్పుడు. సో మనకి ఇక్కడ విండ్ స్క్రీన్ కూడా మరీ పెద్దదేం లేదు, చిన్నదే ఉంది. మేబీ ఆఫ్టర్ మార్కెట్లో ఇంకైనా పెద్ద సైజు వేసుకుంటే మీకు ఈ విండ్ కటింగ్ అనేది ఎక్స్ట్రా అయితే రావచ్చు.
సో ఫ్రంట్ నుంచి చూసినా కూడా విండ్ స్క్రీన్ అనేది కొంచెం చిన్నగానే ఉంది, మరి అంత పెద్దగా అయితే ఏం లేదు. నాకు దీనికన్నా ఇంకా పాత మోడల్ది కొంచెం బెటర్ అనిపించింది. ఇది సింపుల్గా ఇంజన్ గురించి. కమింగ్ టు ద మెయిన్ ఫ్రంట్ డిజైన్. సో ఫ్రంట్లో ఇక్కడ మొత్తం ర్యామ్ ఎయిర్ ఇంటేక్ అనేది సెంటర్లో వచ్చింది. సో దిస్ ఇస్ ద ర్యామ్ ఎయిర్ ఇంటేక్. అండ్ లైటింగ్ సిస్టమ్ చూసుకుంటే ఇక్కడ టోటల్ ఆల్ ఎల్ఈడి సిస్టమ్స్ వచ్చినాయి. సో ఇక్కడ మొత్తం ఎల్ఈడీస్ ఉన్నాయి, 3 పాయింట్ ఎల్ఈడి 2 సైడ్స్లో కూడా. అండ్ ఇక్కడ సస్పెన్షన్ చూసుకుంటే మీకు షోవా నుంచి ఇన్వర్టెడ్ సస్పెన్షన్ వస్తుంది, 41 mm. ఇది ఎస్ఎఫ్బిపి అంటే బిగ్ పిస్టన్ సపరేట్ ఫంక్షన్ ఫోక్స్. మీకు కంప్రెషన్ రీబౌండ్ ఒక సైడ్ ఉంది అండ్ ప్రీలోడ్ ఏమో ఒక సైడ్ ఉంది. సో మీకు టోటల్లీ ఫుల్లీ అడ్జస్టబుల్. ఈ క్లిక్స్ తోటి మీరు సస్పెన్షన్ రీబౌండ్ ఎంత కావాలి, కంప్రెషన్ ఎంత కావాలి, ప్రీలోడ్ ఎంత ఇవ్వాలి, ఎవ్రీథింగ్ మీరు టోటల్గా సెట్ చేసుకోవచ్చు. సో ఈ ఆప్షన్ అనేది మనకి సస్పెన్షన్లో వచ్చింది. సో ఫ్రంట్ ఇంకా మనకి డిస్క్ చూసుకుంటేనేమో డిస్క్ మీకు 310 mm సెమీ ఫ్లోటింగ్ డిస్క్ వస్తుంది డ్యూయల్ సైడ్స్లో. అండ్ క్యాలిపర్స్ ఏమో మీకు నిస్సిన్ నుంచి వస్తున్నాయి. సో బైబ్రీ రావట్లేదు దీంట్లో, నిస్సిన్ నుంచి రేడియల్లీ మౌంటెడ్ క్యాలిపర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా రేడియల్ మౌంటెడ్ మాస్టర్ సిలిండర్ ఉంది. ఇది కూడా టోటల్ నిస్సిన్ ఉండే ఉంది ఇది కూడా. సో మీకు ఎక్కడ కూడా ఈ బైక్లో బ్రెంబో వచ్చిందైతే లేదు. అండ్ అలాయ్ వీల్స్కి వచ్చేస్తే మీకు రెడ్ కలర్ అలాయ్ వీల్స్ వచ్చాయి ఈ పెయింట్ స్కీమ్లో. టైర్స్ ఏమో పిరెల్లి డయాబ్లో రోసో 4 వస్తుంది దీనిలో. సో రోసో 4 ఇస్ ద లేటెస్ట్ అనమాట. రోసో సిరీస్లో రోసో 4 లేటెస్ట్ టైర్ 120/70/17 వస్తుంది. అదే ఒకవేళ మనం రియర్ తీసుకున్నాం అనుకోండి, రియర్ అయితే 180/55/17. సో ఇది రెగ్యులర్ మనకి డిబేట్ కేటగిరీ బైక్స్ అన్నిట్లలో కూడా ఇదే టైర్ ప్రొఫైల్ మెయింటైన్ అవుతుంది. సో ఫ్రంట్ 120 ఉంటుంది, రియర్ ఏమో 180 ఉంటుంది. సో సేమ్ అదే టైర్ ప్రొఫైల్ వచ్చింది. సో కాంపౌండ్ కూడా కొంచెం సాఫ్ట్ కాంపౌండే ఉంటుంది. కొంచెం లైఫ్ అనేది కొంచెం ఎక్కువనే వస్తుంది ఇది, అంటే మరీ సూపర్ కోర్స్ అంత స్టిక్కీ ఏమి ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ నేను రోసో 3 అనేది యూజ్ చేసినా కాబట్టి చెప్తున్నాను. సో మీకు టైర్ లైఫ్ కొంచెం ఎక్కువ వస్తుంది. అండ్ ఇది రియర్ ఏమో మీకు నిసిన్ నుంచి క్యాలిపర్స్ వస్తున్నాయి. అండ్ ఏబిఎస్ ఏమో మీకు డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ వస్తుంది. వెనకాలనేమో మీకు 220 mm డిస్క్ వస్తుంది. దిస్ ఈజ్ 220 mm డిస్క్. మీకు దీంట్లో మోడ్స్ ఏవైతే ఉంటాయో ఆ మోడ్స్లో కూడా మీకు ఏబిఎస్ చేంజ్ చేసుకోవడానికి ఏమి ఉండదు. కానీ దీంట్లో ట్రాక్షన్ కంట్రోల్ అండ్ ఇంటెలిజెంట్ యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంది కవాసాకి నుంచి. సో కవాసాకి ఏదైతే యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ చెప్తుందో కవాసాకి వాళ్ళ నుండి ఆ ఏబిఎస్ మాత్రం వస్తుంది. ఇక్కడ ఎగ్జాస్ట్ చూస్తున్నారు కదా, ఇది టోటల్ దీని ఎగ్జాస్ట్ అయితే చాలా పెద్దగా ఉంది. సైడ్స్ లాంగ్ ఎగ్జాస్ట్ వచ్చింది. ఇన్ కేస్ ఆఫ్టర్ మార్కెట్ వేసుకుంటే మాత్రం సౌండ్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. అండ్ రియర్ చూస్తున్నారు కదా, ఈ రియర్ పిగ్గీ బ్యాక్ రిజర్వాయర్ షాక్ అబ్జర్వర్స్ వస్తున్నాయి. ఇది కూడా మీకు కంప్రెషన్ ప్రీలోడ్ మొత్తం అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. అండ్ తర్వాత రియర్ సెక్షన్ చూసుకుంటే ఎల్ఈడి టైల్ ల్యాంప్, ఎల్ఈడి ఇండికేటర్స్. అండ్ ఇక్కడ సైడ్ చూసుకుంటే మీకు గేర్ షిఫ్టర్ ఉంటుంది కదా, ఈ 6 స్పీడ్ ట్రాన్స్మిషన్ వస్తుంది. అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్, క్విక్ షిఫ్టర్ ఉంది. కానీ క్విక్ షిఫ్టర్ ఏంటంటే ఓన్లీ అప్ షిఫ్ట్ మాత్రమే. డౌన్ షిఫ్ట్ చేయాలంటే మీరు మళ్ళీ క్లచ్ యూజ్ చేసుకొని చేయాల్సి వస్తుంది. సో ఇది మీకు ZX 10Rలో ఉన్నట్టు బై డైరెక్షనల్ కాదు, ఓన్లీ వన్ సైడ్, ఓన్లీ అప్ షిఫ్ట్ మాత్రమే. సో ఇది కూడా ఒకసారి డౌన్ షిఫ్ట్ కూడా ఇచ్చేస్తుంటే అయిపోయేది. సో ఇప్పుడు ఏం చేయాలంటే డౌన్ షిఫ్ట్ చేసుకోవాలంటే రేవ్ మ్యాచింగ్ చేసుకుంటే కూడా మనం డౌన్ షిఫ్ట్ అనేది చేసుకోవచ్చు. సో ప్రజెంట్ ఈ బండిది బ్యాటరీ అనేది కనెక్షన్ లేదు, సో అందుకే మీకు డిస్ప్లే చూపించట్లేదు. సో జనరల్గా డిస్ప్లే అయితే ఈ విధంగా ఉంది. రెగ్యులర్ అన్నీ ఇప్పుడు 10R వీటి ఎలాగ ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంది. సో దీంట్లో టోటల్గా మీకు రైడింగ్ మోడ్స్ ఉంటుంది, పవర్ మోడ్స్ ఉంటాయి. పవర్ మోడ్ అంటే లో మోడ్, ఫుల్ మోడ్ అని చెప్పేసి ఉంటుంది. అండ్ ఇంకోటి మీకు రైడింగ్ మోడ్స్లో రెయిన్, రోడ్, స్పోర్ట్, రైడర్ అని చెప్పేసి వస్తాయి. ఈ ఇండివిజువల్ మోడ్ అంటే రైడర్ది ఏదైతే ఉందో రైడర్లో మీరు పవర్ ఒకటి కస్టమైజ్ చేసుకోవచ్చు, ఇంకోటి ఏంటంటే ట్రాక్షన్ ఒకటి కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఏబిఎస్ని ఏం చేంజ్ చేయడానికి అయితే లేదు. సో ఇది దీంట్లో ఉన్న టోటల్ ఎలక్ట్రానిక్స్. అండ్ ఇక్కడ బటన్స్ కూడా చూసుకుంటే మీకు ఇక్కడ మెనూ బటన్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇది హై బీమ్, లో బీమ్, ఇది పాస్ స్విచ్, ఇండికేటర్స్, హజార్ లైట్, అడ్జస్టబుల్ క్లచ్ కూడా కొంచెం హెవీగానే ఉంది, అంత లైట్గా ఏం లేదు. అండ్ ఇది రేడియల్ మాస్టర్ సిలిండర్. అండ్ ఇది కూడా అడ్జస్టబుల్ లీవర్ వచ్చింది అండ్ ఎలక్ట్రిక్ స్టార్ట్ ఇది. సో ఇది మనకి పైన నుంచి చూస్తే వ్యూ అనేది టోటల్గా ఈ విధంగా ఉంది. సో నాకు దీంట్లో బాగా నచ్చింది ఏంటంటే ఈ ట్యాంక్ డిజైన్ అనేది చాలా నచ్చింది నాకు దీంట్లో. సో ఇండికేటర్స్ అన్నీ కూడా మీకు ఫ్రంట్ ప్యానల్లో ఇంటిగ్రేషన్ ఉంది. ఇది కూడా టోటల్ ఎల్ఈడి అనేది వస్తుంది మీకు బల్బ్ ఇండికేటర్స్ ఏం కాదు, ఎల్ఈడి వస్తుంది. సో ఇక్కడ మీకు ఇవి నార్మల్ మిర్రర్సే ఉన్నాయి. సో ఇవి ఫోల్డ్ కూడా చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా కొంచెం ఎయిర్ అనేది కట్ చేయడం కోసం ఇక్కడ స్పేసెస్ అనేవి వచ్చాయి దీంట్లో. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా మనము ఒకవేళ గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే దీని గ్రౌండ్ క్లియరెన్స్ ఓన్లీ 130 mm. సో ఓన్లీ హైవేస్కి రేస్ దాని గురించి వాడుకోవచ్చు. అండ్ సీట్ హైట్ అయితే ఒకవేళ మనము
పర్సన్స్ హైట్ గురించి మాట్లాడుకుంటే మీరు 5'6", 5'7" హైట్ ఉన్న వాళ్ళైతే బండిని ఈజీగా యాక్సెస్ చేయగలుగుతారు. అండ్ రైడింగ్ పోస్చర్ కూడా మరీ అంత అగ్రెసివ్ ఏమీ లేదు, బట్ లిటిల్ బిట్ ఆన్ స్పోర్టియర్ సైడ్లో ఉంది. వెయిట్ చూసుకుంటే మీకు 198 kgs వస్తుంది, విచ్ ఈజ్ యాక్చువల్లీ హెవీ. బట్ బండి మీద కూర్చున్నప్పుడు ఆ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా బాగుంది. అంటే నాకు అంత హెవీగా ఉన్నట్టు ఏం అనిపించలేదు. నంబర్స్ తోటి చూస్తే మాత్రం అంత హెవీగా ఈ బైక్ అయితే నాకు అలా అనిపించలేదు. సో ఇది ఓవరాల్గా బండిలో ఉన్న క్విక్ ఫీచర్స్ అనమాట. సో ఇలాంటి ఫీచర్స్ ఉన్నాయి. నేను బండి ఆన్ చేయాలనుకుంటున్నా కానీ ఏ బైక్ కూడా ఇక్కడ ఉన్న బైక్స్కి బ్యాటరీ అనేది పెట్టలేదు. సో మీకు ఇంజన్ సౌండ్ అనేది వినిపించలేకపోతున్నా. డెఫినెట్లీ ఇండియాకి వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్లీ ఈ బండిని రైడ్ చేస్తాను. రైడ్ చేసినప్పుడు ఫుల్ రైడ్ వీడియో అవన్నీ కూడా చేస్తాను. అండ్ దిస్ ఈస్ దర్ రెగ్యులర్ కవాసాకి KRT ఎడిషన్. కవాసాకి రేసింగ్ టీమ్ ఇక్కడ 6R అని చెప్పేసి వచ్చింది, ZX 6R. మీకు ఇక్కడ సైడ్ ప్యానల్ మీద 636 అని చెప్పేసి వస్తుంది ఇక్కడ. బైక్ అయితే ఈ విధంగా ఉంది. మరి ఇండియాకి వస్తే మరి ప్రైస్ ఎంత ఉంటుంది అంటే, ప్రజెంట్ UAEలో అయితే ప్రైస్ 59,000 dirhams ఉంది. ఇండియాలో ఎక్స్ షోరూమ్ మీకు 11 lakhs వరకు ఎక్స్ షోరూమ్ ఉంటుంది. ఇది ఆన్ రోడ్ ఒకవేళ క్యాలిక్యులేట్ చేసుకుంటే 12.8, 13 lakhs వరకు ఎక్స్పెక్టెడ్ ఆన్ రోడ్ ప్రైస్ ఉంది. సో ఇది బండి వచ్చినప్పుడు ఇంకా మీకు రియల్ టైమ్ ప్రైజెస్ అనేవి మారుతూ ఉంటాయి. సో ఆన్ అండ్ అరౌండ్ లైక్ 13 lakhs ఆ చేంజ్లో మనకు ఇండియాలో ఈ బైక్ అయితే రావచ్చు అనమాట. కాంపిటీషన్ కూడా చూసుకుంటే మనకి ZX 6R ఉంది కదా, CBR 600 ఒకటి ఉంది. చాలామంది వెయిట్ చేస్తున్నారు ఆ బైక్ కోసం. అది ఇండియాకి వస్తుందో రాదో ఇంకా కన్ఫర్మేషన్ లేదు. 600 కూడా ఏంటంటే మన ఇండియన్ ఎమిషన్ నార్మ్స్ ప్రకారం అది యాక్చువల్గా ఓకే అవుతుంది అనమాట. అంటే మన ఏవైతే సర్టిఫికేషన్స్ ఉంటే సర్టిఫికేషన్స్ ఓకే అవుతుంది. బట్ ఇండియాకి వస్తుందో రాదో కన్ఫర్మేషన్ లేదు. ఒకవేళ వస్తే మాత్రం ఈ బైక్కి ఆ బైక్కి రెండింటికి టగ్ ఆఫ్ వార్ ఉంటుంది. CBR ఫ్యాన్స్ ఉంటే CBR, ఇంకా కవాసాకి అయితే అది కవాసాకి. సో కవాసాకి అయితే లైక్ పార్ట్స్ అయితే చాలా దొరుకుతున్నాయి. నేను ఇక్కడ UAE వచ్చాక ఇక్కడ కవాసాకి బైక్స్ నేను చాలా వరకు చూసిన బైక్స్ కూడా ఇవే కవాసాకివి. కవాసాకి హోండా లైక్ ఫుల్ జాపనీస్ బైక్స్ అవే నేను బాగా చూసిన. హోండా అంటే హోండాలో అందరూ టూరింగ్ బైక్స్ ఇక్కడ వాడుతున్నారు, బట్ చాలా రేర్గా అనమాట. సో ఇది నా నుండి ZX 6Rది ఒక వీడియో, ఎక్స్క్లూజివ్ వీడియో. సో నాకు తెలిసి మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా. పర్సనల్గా నన్ను అడిగితే మాత్రం దీనికన్నా ముందు నా మోడల్ అయితే స్టెల్తీ లుక్స్ తోటి ఉంటే, ఇప్పుడు ఏంటంటే కొంచెం కాంపాక్ట్ అయింది. బట్ ఎలక్ట్రానిక్స్ కూడా ఇంకొకటి యాడ్ చేసి ఉంటే బాగుండు. లైక్ కార్నరింగ్ ట్రాక్షన్ కంట్రోల్ కానీ, కార్నరింగ్ ABS కానీ ఇచ్చుంటే ఇంకా బాగుండేది. అది ఇవ్వలేదు. ఇంకా డౌన్ షిఫ్ట్స్ కూడా క్విక్ షిఫ్టర్ ఇచ్చుంటే బాగుండేది, అది కూడా ఇవ్వలేదు. సో ఇట్స్ లైక్ వెరీ సింపుల్ అనమాట. సింపుల్ అండ్ రా ఇంజన్ అనుకోండి. ABS ఉంది, ట్రాక్షన్ ఉంది, అవి మాత్రం మార్చుకోవచ్చు. ఇది మాత్రమే మీకు ZX 6Rలో ఉంది. సో యా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. సో వీడియో మీకు నచ్చితే డెఫినెట్లీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉండండి. అండ్ యా, దట్స్ ఇట్. సీ ఇన్ అదర్ వీడియో. అంటిల్ దెన్ బాయ్. దిస్ ఇస్ Ravikiran signing off.